Hi everyone, welcome to BrainBudge Academy and also welcome to Daily Current Affairs with the Static GK through Mind Maps and Tricks. ఈరోజు క్లాస్లో మనం జనవరి 5 అండ్ జనవరి 6 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. 2 days కరెంట్ అఫైర్స్, ఎందుకంటే జనవరి 5th మనకి సండే కాబట్టి సండే అండ్ మండే 2 days కరెంట్ అఫైర్స్ అయితే మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. BrainBudge Academy ప్రొవైడింగ్ కరెంట్ అఫైర్స్ విత్ మైండ్ మ్యాప్స్ అండ్ ట్రిక్స్. దీస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు రిమెంబర్ ది కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్లో చాలామంది స్కోర్ చేయలేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వలేకపోతూ ఉంటారు. సో కాబట్టి దానికి ఒక సొల్యూషన్గా మన BrainBudge అకాడమీ అయితే మైండ్ మ్యాప్స్ అండ్ ట్రిక్స్తో ఈ కరెంట్ అఫైర్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఐ హోప్ యూ లైక్ దిస్. అలాగే మీరు brainbudgeacademy.com వెబ్సైట్ని విజిట్ చేసి ఈ నోట్స్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ brainbudgeacademy.com వెబ్సైట్లో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మీరు చదువుకోవాలంటే డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మీరు brainbudgeacademy.com వెబ్సైట్ నుంచి చదువుకోవచ్చు. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటిగా ఇంపార్టెంట్ డేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే, మనం ప్రతి సంవత్సరం జనవరి 4వ తేదీన ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. దీన్ని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో జనవరి 4th రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ప్లీజ్ గో త్రూ దిస్. మీరు అది చూడకపోతే తప్పనిసరిగా జనవరి 4th కరెంట్ అఫైర్స్ క్లాస్ చూడండి. దాంట్లో మనం కంప్లీట్గా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవానికి సంబంధించి ప్రతిదీ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఈ కలర్స్ అయితే మీకు ఇవ్వడం జరిగిందండి. బ్లూ కలర్లో ఉన్నటువంటివి స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అని, అంటే ఇవి ఎప్పటికీ చేంజ్ అవ్వవు, మోస్ట్లీ ఇలాగే ఉంటాయి. అండ్ గ్రీన్ కలర్లో ఇచ్చినటువంటివి మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి, కరెంట్ ఈవెంట్స్ అన్నట్లు. ఓకే, థీమ్ 2025కి సంబంధించిన థీమ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేంజ్ అవుతుంది. అయితే ఈ జనవరి 4 అనేది మాత్రం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ఎప్పటికీ చేంజ్ అవ్వదు. సో ఆ విధంగా మీకు కలర్ కాంబినేషన్లో ఇది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ బ్లాక్లో వచ్చేసరికి మీకు మెయిన్ థింగ్ అండి, అంటే ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం. సో మెయిన్ హెడ్డింగ్ అనేటువంటిది మీకు ఇక్కడ ఉంటుంది. ఇలా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకునే విధంగా మైండ్ మ్యాప్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత దీన్ని గుర్తుపెట్టుకునే దానికి ఒక ట్రిక్ కూడా నేను ఇచ్చిన, ఇదంతా కూడా ప్రీవియస్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. యూ కెన్ గో త్రూ దట్. నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే, హెడ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ప్యారిస్ ట్రిప్, రఫాలే స్కార్పిన్ డీల్స్ రీచ్ ఫైనల్ లెగ్. ఇది మనకి జనవరి 5th అండ్ జనవరి 6th రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చెప్పొచ్చు. జనవరి 6 న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అండి ఇది. ఇది దేనికి సంబంధించినటువంటి ఆర్టికల్ అంటే, నెక్స్ట్ మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ పారిస్ పర్యటనకి వెళ్ళనున్నారండి. ప్యారిస్ అనేది ఫ్రాన్స్ దేశం యొక్క రాజధాని. ఫ్రాన్స్ దేశం యొక్క రాజధాని ప్యారిస్. సో అయితే అక్కడికి వెళ్ళినాక మన భారతదేశానికి ఫ్రాన్స్ దేశానికి మధ్య ఏవైతే ఒప్పందాలు కుదరనున్నాయో దానికి సంబంధించిన వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ ఇది. దీని గురించి అయితే కంప్లీట్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. షాపింగ్ లిస్ట్, complete shopping list. As Prime Minister Narendra Modi is expected to be in Paris in February, India is looking to seal arms deals. మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ 2025 ఫిబ్రవరిలో ఫ్రాన్స్ దేశం యొక్క రాజధాని అయినటువంటి ప్యారిస్కి వెళ్ళనున్నారు. అక్కడ మన భారతదేశానికి ఫ్రాన్స్ దేశానికి మధ్య ఈ ఆయుధాలకి సంబంధించి కొన్ని ఒప్పందాలు అయితే కుదరనున్నాయి. వాటికి సంబంధించి మన భారతదేశం ఫ్రాన్స్ దేశం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఒప్పందాలు, ముఖ్యంగా మన భారతదేశం ఫ్రాన్స్ దేశం నుంచి 26 రఫాలే యుద్ధ విమానాలని కొనుగోలు చేయాలని చెప్పేసి ఇది మన భారతదేశం ఫ్రాన్స్ దేశంతో ఈ ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తూ ఉంది. తర్వాత స్కార్పిన్ క్లాస్ కన్వెన్షనల్ సబ్మెరైన్స్ ఇంకొక 3 మన భారతదేశం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ ఒప్పందం గురించి చూస్తూ ఉంది. ఈ 2 డీల్స్ అయితే మెయిన్గా ఉన్నాయి. 26 రఫాలే ఫైటర్ జెట్స్ ఫర్ ది నేవీస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అండ్ 3 more స్కార్పిన్ క్లాస్ కన్వెన్షనల్ సబ్మెరైన్స్. ఈ 2 ఒప్పందాలు ఫ్రాన్స్ దేశంతో కుదుర్చుకోవాలని చెప్పేసి మన భారతదేశం అయితే ప్రస్తుతం చూస్తూ ఉంది. అయితే నెక్స్ట్ చూడాలి, ఫిబ్రవరిలో వెళ్ళిన తర్వాత ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంటుంది. 2 deals ఎక్స్పెక్టెడ్ టు పిట్ బిఫోర్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీకి సంబంధించి అప్రూవల్ వస్తే నెక్స్ట్ మనం ఫ్రాన్స్తో ఈ ఒప్పందాలు కుదుర్చుకోవడం జరుగుతుందండి. ఓకేనా. సో అండ్ ఇక్కడ ఫ్రాన్స్ దేశంలో మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 10, 11 తేదీల్లో పర్యటించనున్నారు. అక్కడికి మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే,
ఏఐ యాక్షన్ సమిట్ జరగనుందండి. ఫ్రాన్స్ దేశం యొక్క క్యాపిటల్ అయినటువంటి ప్యారిస్లో ఫిబ్రవరి 10-11 తేదీల్లో ఇది జరగబోతుంది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు అంటాం కదా, ఇప్పుడు ఎక్కువగా ఈ కృత్రిమ మేధస్సు అనేది వస్తుంది ప్రతి దాంట్లో కూడా. సో కాబట్టి ఈ కృత్రిమ మేధస్సుకి సంబంధించి ఒక యాక్షన్ సమిట్ని ఫ్రాన్స్ దేశం నిర్వహించబోతుంది. ప్యారిస్లో దీన్ని నిర్వహించబోతున్నారు. దానికి మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ అటెండ్ అవునున్నారు ఫిబ్రవరిలో. అయితే ఈ ఏఐ యాక్షన్ సమిట్ ఏదైతే ఉందో ప్యారిస్లో జరగనుంది, దీని యొక్క లక్ష్యాలు అలాగే దాని యొక్క ఉద్దేశాలు కనుక ప్రధానంగా మనం చూస్తే, వీళ్ళు ఇక్కడ నిర్వహించడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఈ యూరోప్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక హెడ్గా, ఒక లీడర్గా చేయాలనేటువంటి థాట్తో అయితే వీళ్ళు దీన్ని నిర్వహించబోతున్నారు. అండ్ తప్పుదారిమైన సమాచారాన్ని నివారించడం మరొకటి, నైతిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని నిర్ధారించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటాం. సో 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి. సో ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని 2030 సంవత్సరం నాటికి మనం సాధించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. 2015 సంవత్సరంలో వీటిని ప్రారంభించడం జరిగింది ఐక్యరాజ్య సమితి. ఈ 15 ఇయర్స్లో మనం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటివి సాధించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటి దాని మీద కూడా వీళ్ళు ఈ సమిట్ అనేటువంటిది నిర్వహించబోతున్నారు. అండ్ మెయిన్గా భాగస్వాములు కనుక మనం తీసుకున్నట్లయితే దీంట్లో మన భారతదేశంతో పాటుగా చాలా దేశాల ప్రభుత్వాలు ప్రధానంగా పార్టిసిపేట్ చేయబోతున్నాయి. మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అండ్ చాలా అంతర్జాతీయ సంస్థలు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. అండ్ అనేక ఇండస్ట్రీస్కి సంబంధించిన సిఇఓస్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. అండ్ అకాడమిషియా, సంసంధాన పరిశోధకులు కానీ, అండ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ నైతిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దృష్టి పెట్టడం కోసంగా ఇవి పార్టిసిపేట్ చేయబోతున్నాయి. కళాకారులు, పౌర సమాజం అంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయబోతుంది. అండ్ ఫ్రాన్స్ దేశం యొక్క అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ యొక్క అధ్యక్షతన ఈ ఏఐ యాక్షన్ సమిట్ నిర్వహించబోతున్నారు. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు పైన ప్రపంచ సహకారం ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాని మీద వీళ్ళు ఇక్కడ డిస్కస్ చేయబోతున్నారు. నైతిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సహకారం మీద ఫ్రాన్స్ యొక్క కట్టుబాటుని కూడా వీళ్ళు ఇక్కడ దీని ద్వారా తెలియజేయబోతున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు ప్రధానంగా నిర్వహించేటువంటి కార్యకలాపాలు కనుక మనం తీసుకున్నట్లయితే, ఏఐ కన్వర్జెన్స్ ఛాలెంజెస్ ఇక్కడ వీళ్ళు నిర్వహించబోతున్నారని ప్రధాన కార్యక్రమంగా మనం చెప్పొచ్చు. అంటే ఈ ఆవిష్కరణని ప్రదర్శన చేయడం ఒకటి, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్ కోసం పిలుపునివ్వడం, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా జీవన విధానాన్ని మెరుగుపరచడానికి నైతిక దృక్పథం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్ కోసంగా వీళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమిట్ ఏదైతే నిర్వహించబోతున్నారో ఫ్రాన్స్ దేశం యొక్క క్యాపిటల్ అయినటువంటి ప్యారిస్లో దీని ద్వారా పిలుపునివ్వనున్నారు. సో ఈ విధంగా ఇలాంటి ఉద్దేశాలతో అయితే దీన్ని నిర్వహించబోతున్నారు. దీనికి మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ అటెండ్ అవనున్నారు. దీంట్లో భాగంగానే మన భారతదేశం ఫ్రాన్స్ దేశం నుంచి ఈ విధంగా ఈ 2 ఒప్పందాలని కూడా ప్రస్తుతం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. 26 రఫాలే యుద్ధ విమానాలు కొనుగోలు చేయడం, అలాగే 3 స్కార్పిన్ సబ్మెరైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొనుగోలు చేయడం, వీటికి సంబంధించి ఒప్పందం కూడా చేసుకోవాలనేటువంటి థాట్లో మన భారతదేశం అయితే ఉందండి. ఇది ఇంగ్లీష్లో ఏఐ యాక్షన్ సమిట్ 2025కి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్. సో ప్లీజ్ గో త్రూ ఇట్. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా హనోయ్ నగరం నిలవడం జరిగింది. హనోయ్ డిక్లేర్డ్ వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. హనోయ్, ఓకే. సో ఇది ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఇప్పుడు నిలవడం జరిగిందండి. హనోయ్ అనేటువంటిది ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. కెన్ యూ ప్లీజ్ ఆన్సర్, హనోయ్ అనేది ఒక దేశం యొక్క రాజధాని. ఇది ఏ దేశం యొక్క రాజధాని అంటే కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ ఇన్ కామెంట్ సెక్షన్. అయితే ఈ హనోయ్ రీసెంట్గా ఇది ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. తీవ్రమైనటువంటి వాయు కాలుష్యం ఈ హనోయ్ నగరంలో ఉందని చెప్పేసి రీసెంట్గా ఒక నివేదిక చెప్పడం జరిగింది. ఈ నివేదికని విడుదల చేసింది ఎయిర్ విజువల్. ఈ ఎయిర్ విజువల్ అనేటువంటి నివేదిక ప్రకారం మనం చూస్తే ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఉంది హనోయ్. అండ్ PM 2.5 స్థాయిలు చాలా ఎక్కువగా ఈ నగరంలో ఉన్నట్లు వీళ్ళు చెప్పడం జరిగింది. PM అంటే పర్టిక్యులేట్ మ్యాటర్ అంటాం. పర్టిక్యులరేట్ మ్యాటర్ 2.5 అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అంటే ఇక్కడ PM 2.5 అంటే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకన్నా చిన్న
వ్యాసార్థం కలిగినటువంటి బాహ్య ధూళి కణాలు ఎక్కువగా ఆ నగరంలో ఉన్నాయన్నట్టు. సో అలాంటి చిన్న బాహ్య ధూళి కణాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అవి మనం పీల్చినప్పుడు గాలిలోంచి మన బాడీలోకి వెళ్ళడం, దానివల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు రావడం ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ PM2.5 అనేటువంటిది చాలా ప్రమాదకరం. సో ఈ స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 266 మైక్రోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్ అని చెప్పేసి వీళ్ళు తీవ్రంగా హానికరమైనటువంటి స్థాయిలో ఇవి ఉన్నాయని చెప్పేసి ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగిందండి, ఎయిర్ విజువల్ నివేదిక ప్రకారం. అండ్ కాలుష్య కారణాలు కనుక మనం చూస్తే ఎక్కువగా రహదారి ట్రాఫిక్ అనేది ఈ హనోయ్ నగరంలో ఉంది. పారిశ్రామిక కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయి. చెత్త ఎక్కువగా దహనం చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాటి వలన ఎక్కువగా ఇది జరుగుతుందని చెప్పేసి ఈ రిపోర్ట్లో వీళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రజల మీద ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే వృద్ధుల్లో శ్వాస సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి దీనివలన. అలాగే మానవులకు ఎక్కువగా ఈ కాలుష్యం వలన చూపు తగ్గడం జరుగుతూ ఉంది. అండ్ యువతలో శ్వాసలో అసౌకర్యం కలగడం ఇలాంటివి ఎక్కువగా ప్రజల మీద ప్రభావం చూపిస్తూ ఉంది. అండ్ అయితే దీన్ని రిజాల్వ్ చేయడానికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందంటే ఇప్పుడు ఈ హనోయ్లో ప్రభుత్వం ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా తీసుకురావాలని చెప్పేసి దానికి సంబంధించిన చర్యలను వేగవంతం చేస్తూ ఉంది. 2030 సంవత్సరం నాటికి 50% బస్సులు మరియు అన్ని ట్యాక్సీలు ఎలక్ట్రిక్ వెహికల్స్గా మార్చాలనేటువంటి దానితో అయితే ఇప్పుడు ఇది పనిచేస్తూ ఉంది హనోయ్. ఓకే, సో అండ్ ఈ కరెంట్ అఫైర్ రిలేటెడ్ ప్రధానంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక సర్వే 2023 స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే కనుక మనం చూస్తే 2023 స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే. సో ఈ సర్వేలో పట్టణ మరియు ఈ సర్వే రిలీజ్ చేసేది మన భారతదేశంలో పట్టణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండి. వార్షికంగా రిలీజ్ చేసేటువంటి సర్వే అది. దీంట్లో మనం చూస్తే 2023 సంవత్సరంలో ఇండోర్ మరియు సూరత్ ఈ రెండు కూడా పరిశుభ్రమైనటువంటి నగరాలుగా మన భారతదేశంలో నిలిచాయండి. క్లీనెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా అంటే ఇండోరు అలాగే సూరత్ ఈ రెండు కూడా నిలిచాయి. అండ్ నావీ ముంబై వచ్చేసరికి 2వ స్థానంలో ఉంచింది, విశాఖపట్నం 4వ స్థానం, భోపాల్ 6వ స్థానంలో ఉంచింది, విజయవాడ 7వ స్థానం అండ్ NDMC 8వ స్థానం. ఓకేనా, సో ఢిల్లీ అండ్ తిరుపతి వచ్చేసరికి 9వ స్థానంలో ఉంచింది, గ్రేటర్ హైదరాబాద్ 10వ స్థానంలో నిలవడం జరిగిందండి. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే 2023 ప్రకారంగా మన భారతదేశంలో సంబంధించి క్లీన్లెస్ ర్యాంకింగ్స్ అంటే ఎంతవరకు పరిశుభ్రంగా ఈ నగరాలు ఉన్నాయి అనేటువంటి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్. అండ్ ఇంగ్లీష్ సేమ్ సర్వే మీకు ఇంగ్లీష్లో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, సో యూ కెన్ గో త్రూ ఇట్. నెక్స్ట్ జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. స్టాలిన్ ఆఫర్స్ $1 million ప్రైజ్ ఫర్ డీకోడింగ్ ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్. సో సింధు నాగరికత అంటాం, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఈ స్క్రిప్ట్ అనేది మనకి దొరికినాయి, చాలా రకాలైనటువంటి స్క్రిప్ట్లు దొరికినాయి. అయితే దాంట్లో ఏం రాసున్నారు అనేటువంటిది ఇప్పటి వరకు ఎవరు కూడా డీకోడింగ్ చేయలేనటువంటి పరిస్థితి. సో కాబట్టి దాన్ని డీకోడింగ్ చేసినటువంటి వాళ్ళకి తమిళనాడు రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి $1 million ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడం జరిగిందండి. సో ఇండస్ వ్యాలీ లిప్ని డీకోడ్ చేసినటువంటి వారికి స్టాలిన్ $1 million బహుమతిని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, మీరు హిస్టరీలో దాన్ని చదువుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఈ మైండ్ మ్యాప్లో మెయిన్గా ఈ సింధు లోయ నాగరికతకి సంబంధించినటువంటి ఆ లిపికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అయితే మనం ఇప్పుడు తీసుకున్నాం. ఇది ప్రధానంగా వార్తల్లో ఎందుకుందంటే ఈ ఇండస్ వ్యాలీ లిపిని డీకోడ్ చేసినటువంటి వారికి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి MK స్టాలిన్ $1 million బహుమతి ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అండ్ మెయిన్గా ఈ లిపిని కనుక మీరు చూస్తే ఈ విధంగా ఇది ఫోటోగ్రాఫిక్ లిపి అంటే చిత్ర లిపి అంటే చిత్రాల రూపంలో ఉంటుంది ఈ లిపి అనేటువంటిది. సో ఈ స్క్రిప్ట్ చిత్రమైనటువంటి మరియు నైరూప్యమైనటువంటి చిహ్నాలతో రూపొందించబడింది, ఈ విధంగా మీరు ఫిగర్లో చూసినట్లుగా. అండ్ ఇది వచ్చేసరికి బౌస్టోఫెడన్. సో బౌస్టోఫెడన్ అంటే ఏంటంటే ఈ లిపిని ఒక వరుసలో మనం చూస్తే కుడి నుంచి ఎడమకి రాస్తారు, మరొక వరుసలో ఎడమ నుంచి కుడికి రాస్తారు. సో ఇలాగా కుడి నుంచి ఎడమకి, ఎడమవైపు నుంచి కుడికి, తర్వాత వరుసలో ఎడమ నుంచి కుడివైపు ఈ విధంగా రాస్తారు. సో ఎడమ నుంచి కుడివైపు ఈ విధంగా రాస్తారు ఈ లిపి అనేటువంటిది. సో ఆ విధంగా బౌస్టోఫెడాన్ లిపి ఈ సింధు లోయ నాగరికతకి సంబంధించినటువంటి లిపి. అండ్ దీంట్లో మెయిన్గా మనం చూస్తే షార్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, శాసనాలు చాలా చిన్నవిగా ఉంటాయి. సో ఈ భాషని రికార్డ్ చేసేందుకు ఉపయోగించబడ్డాయా అన్నది నిరాకరించడం కూడా కష్టసాధ్యంగా ఉంటుందండి ఈ లిపిని మనం చూస్తే.
అండ్ ఒరిజినల్ ఇది ఎక్కడి నుంచి అసలు ఈ లిపి పుట్టింది అనేటువంటిది ఆరిజిన్ కూడా మనకి ఇప్పటివరకు తెలియదు. అండ్ మనకి బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్స్ కూడా లేవు ఇక్కడ. సో అన్నీ కూడా ఒకే రకమైనటువంటి లాంగ్వేజ్కి సంబంధించినటువంటివి. 2 లాంగ్వేజెస్లో ఇలా ఉండడం కానీ ఎక్కడ కూడా మనకి ఈ సింధులోయ నాగరికతలో లేవండి. సో కాబట్టి దీనికి సంబంధించి దీన్ని డీకోడ్ చేసినటువంటి వాళ్ళకి $1 మిలియన్ బహుమతిగా ఇస్తామని చెప్పేసి రీసెంట్గా తమిళనాడు రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అయితే దీన్ని అనౌన్స్ చేయడం జరిగిందండి. యూ షుడ్ రిమెంబర్ దిస్. ఓకే. సో నెక్స్ట్ వన్, ఎలిఫెంట్ స్టక్ ఇన్ రైల్ బ్యారియర్ ఇన్ నాగర్హోల్ రిస్క్డ్. సో రీసెంట్గా ఈ నాగర్హోల్ టైగర్ రిజర్వ్లో ఒక ఏనుగు స్టక్ అవ్వడం జరిగిందండి. సో ఈ టైగర్ రిజర్వ్లో రైల్ బ్యారియర్ ఉంటుంది. ఈ రైల్ బ్యారియర్లో ఒక ఎలిఫెంట్ స్టక్ అవ్వడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఈ నాగర్హోల్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో నాగర్హోల్ టైగర్ రిజర్వ్ గురించి మనం తెలుసుకోవాలి. నాగర్హోలే టైగర్ రిజర్వ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ రాష్ట్రంలో ఉంటుందండి? కెన్ యూ ప్లీజ్ ఆన్సర్? నాగర్హోలే టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంటుంది? ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. యూ షుడ్ రిమెంబర్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాగర్హోలే టైగర్ రిజర్వ్ అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఇది ఎందుకు ప్రస్తుతం వార్తల్లో ఉందంటే రీసెంట్గా ఈ రైల్వే బ్యారియర్లో చిక్కున్నటువంటి ఏనుగుని రక్షించడం జరిగిందండి. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఈ నాగర్హోలే నేషనల్ పార్క్, ఇది రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని కూడా దీన్ని పిలుస్తారండి. నాగర్హోలే నేషనల్ పార్క్ని రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు. దీన్ని 1955వ సంవత్సరంలో అభయారణ్యంగా అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత 1988వ సంవత్సరంలో నేషనల్ పార్కుగా అనౌన్స్ చేశారు. 1999వ సంవత్సరంలో దీన్ని టైగర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది. 1999 సంవత్సరంలో టైగర్ రిజర్వ్గా గుర్తించారు. ఇది నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో భాగంగా ఉంటుంది. నీలగిరి బయోస్పియర్ భాగంలో ఈ నాగర్హోలే టైగర్ రిజర్వ్ అనేది భాగంగా ఉంటుంది. అండ్ దీని యొక్క జాగ్రఫికల్ ఏరియా కనుక మనం చూసినట్లయితే ప్రధానంగా ఇది మన భారతదేశం అనుకుంటే, సో ఇది పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ వెస్టర్న్ ఘాట్స్లో పశ్చిమ కనుమల్లో ఈ నాగర్హోలే టైగర్ రిజర్వ్ అనేది ఉంటుంది. అండ్ మెయిన్గా ఇది నాగర్హోలే అనే దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే ఇది నాగర్హోలే అనేటువంటి ఒక నది గుండా ప్రవహిస్తుంది. ఏ నది గుండా? ఈ నాగర్హోలే నది గుండా దీని గుండా ప్రవహిస్తుందండి. సో దట్స్ వై నాగర్హోలే అనేటువంటి పేరు కూడా దీనికి ఇవ్వడం జరిగింది. అండ్ బండిపూర్ నేషనల్ పార్క్కి ఇది సరిహద్దుగా ఉంటుంది. బండిపూర్ నేషనల్ పార్క్కి నాగర్హోలే టైగర్ రిజర్వ్ అనేది సరిహద్దుగా ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వృక్షజాలం మనం చూస్తే తేమ పత్రోషధ అరణ్యాలు ఎక్కువగా ఉంటాయి. టేక్ మరియు రోజ్వుడ్ చెట్లు దీంట్లో మనకి ప్రధానంగా కనిపిస్తాయి. అండ్ ఫానా జంతుజాలం చూస్తే ఏనుగులు, పులులు, చిరుతలు, చీతల్, గౌర్, డీర్, కోతుల్లో లాంగూర్, మకాక్, తర్వాత వైల్డ్ డాగ్స్, స్లోత్ బేర్ ఇవి ఎక్కువగా మనకి ఈ నాగర్హోలే టైగర్ రిజర్వ్లో కనిపిస్తాయండి. జంతుజాలం ఈ నాగర్హోలే టైగర్ రిజర్వ్లో కనిపించేటువంటి ప్రధానమైనటువంటి జంతుజాలం ఇది. ఓకే. సో నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. 4-lane బనిహాల్ బైపాస్ ఓపెన్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్స్ రంబన్. జమ్మూ అండ్ కాశ్మీర్లోని రంబన్లో ఇటీవల 4 లేన్ల బనిహాల్ బైపాస్ని ప్రారంభించడం జరిగిందండి. సో జమ్మూ కాశ్మీర్లో రాంబన్లో 4 లైన్ బనిహాల్ బైపాస్ ప్రారంభం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ 4-lane బనిహాల్ బైపాస్. ప్రస్తుతం అయితే ఇది 4-lane బనిహాల్ బైపాస్ అండి. నెక్స్ట్ దీన్ని 8-laneకి కూడా అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 4 లైన్ బనిహాల్ బైపాస్. సో ఇది ప్రస్తుతం ఎందుకు వార్తల్లో ఉందంటే రీసెంట్గా రాంబన్లో 2.35 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ బైపాస్ని ప్రారంభించడం జరిగింది జనవరి 5వ తేదీన. ఇది కశ్మీర్ లోయకి ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందండి, చాలా తగ్గిస్తుంది. అండ్ జాతీయ భద్రత మరియు పర్యాటకాన్ని కూడా ఈ ప్రాంతానికి ఎక్కువగా ఇది ప్రోత్సహిస్తుంది. అండ్ దీని యొక్క ప్రాముఖ్యత ప్రధానంగా మనం చూస్తే ఇది NH-44 ఏదైతే ఉందో నేషనల్ హైవే 44, ఈ నేషనల్ హైవే 44 అనేది మన భారతదేశంలోనే లాంగెస్ట్ నేషనల్ హైవే. మన భారతదేశంలోనే అత్యంత పొడవైనటువంటి జాతీయ రహదారి ఏంటంటే NH-44 అండి. ఇది జమ్మూ కాశ్మీర్, ఇక్కడ శ్రీనగర్ ఉంది కదా, శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది. శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది ఈ విధంగా నేషనల్ హైవే. ఇది లాంగెస్ట్ నేషనల్ హైవే. బనిహాల్ టౌన్ బాటిల్ నెక్లని ఇది తగ్గిస్తుంది. అంటే పర్యాటకులు మరియు రక్షణ వాహనాలకి సాఫీగా ప్రయాణాన్ని అందిస్తుందండి 4 లైన్ బనిహాల్ బైపాస్ అనేటువంటిది. దీంట్లో భాగంగా ఉంటుంది, NH-44లో భాగంగానే ఈ బైపాస్ అనేది ఉంది. అండ్ దీంట్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల పరంగా చూస్తే
224.44 కోట్లతో ఈ బైపాస్ని వీళ్ళు నిర్మించడం జరిగింది. ప్రారంభంలో అయితే 2 లైన్లు, త్వరలో దీన్ని 4 లైన్లు చేస్తారు. సారీ, నాట్ 8 లైన్స్ అండి, యాక్చువల్లీ ప్రారంభంలో 2 లైన్స్, తర్వాత 4 లైన్స్గా దీన్ని చేస్తారు. అండ్ ఇది వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్, జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు ఈ ప్రయాణ సమయాన్ని ఇంతకుముందు 9 గంటలు పట్టేది, ఈ బైపాస్ నిర్మించడం వల్ల 6 గంటలకి దాన్ని తగ్గించడం జరిగింది. సో దీనివల్ల మనకి జాతీయ భద్రత మనకి కలుగుతుంది, తర్వాత పర్యాటకాన్ని ప్రోత్సహించవచ్చు. అండ్ ఏ రకమైనటువంటి వాతావరణ సమయంలో అయినా, వింటర్లో అయినా సమ్మర్లో అయినా సరే ఈ బైపాస్ ద్వారా ప్రయాణించేదానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ మెయిన్గా మనం ఇక్కడ NH44 గురించి కూడా తెలుసుకోవాలి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. NH44 అనేది మన భారతదేశంలోనే అత్యంత పొడవైనటువంటి జాతీయ రహదారి, 4112 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది. మొత్తం మన భారతదేశంలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గుండా ఇది వెళ్తుందండి. దిస్ ఈజ్ NH44, వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండ్ రిసిగ్నేషన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే, ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అసోచామ్ యొక్క ఫుల్ ఫామ్ అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. దీనికి ఇటీవల మనీష్ సింఘాల్ కొత్త సెక్రటరీ జనరల్గా అపాయింట్ అవ్వడం జరిగిందండి. మనీష్ సింఘాల్. ఈ అసోచామ్ అనేది మన భారతదేశంలోనే ఓల్డెస్ట్ అపెక్స్ బిజినెస్ ఛాంబర్ అండి. 1920లో దీన్ని స్థాపించారు. సో దీనికి సెక్రటరీ జనరల్గా అపాయింట్ అయినటువంటి వాడు మనీష్ సింఘాల్. నెక్స్ట్ మరణాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే, చిదంబరం ఇటీవల మరణించారు. సో డోయన్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్గా ఈయన్ని చెప్పడం జరుగుతుందండి. హీఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ చిదంబరం. మన భారత అణు కార్యక్రమానికి ఆర్కిటెక్ట్గా ఈయన్ని చెప్తారు. ఇటీవల 88 సంవత్సరాల వయసులో ఈయన మరణించడం జరిగిందండి. ఓకే, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ చిదంబరం భారత అణు కార్యక్రమ రూపశిల్పిగా ఈయన్ని చెప్తారు. ఈ ప్రస్తుత వార్తలో ఎందుకు ఉందంటే, ఈయన ఇటీవల 88 సంవత్సరాల వయసులో మరణించడం జరిగిందండి. అండ్ ఇతను సాధించినటువంటి కీలక విజయాలు కనుక మనం చూస్తే, ఈ పోఖ్రాన్ అణు పరీక్షలు ఏవైతే మన భారతదేశం నిర్వహించిందో దాంట్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాడు ఇతను. 1974, 1998 ఈ 2 సంవత్సరాల్లో మనం పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్కి కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర ఈయన పోషించడం జరిగింది. అలాగే మెయిన్గా క్వాంటమ్ టెక్నాలజీస్ మిషన్లో కానీ, లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ లిగో అంటాం. సో దీంట్లో కూడా ఈయన చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అండ్ ప్రతిష్టాత్మకమైనటువంటి పదవులు కూడా ఈయన నిర్వహించున్నారు మన భారత ప్రభుత్వంలో. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్కి 1990 నుంచి 93 వరకు ఈయన డైరెక్టర్గా పనిచేస్తున్నారు. 1993 నుంచి 2000 సంవత్సరం వరకు అటామిక్ ఎనర్జీ కమిషన్ మరియు సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించి చైర్మన్గా పనిచేస్తున్నారు. 2001 నుంచి 2018 వరకు భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా ఈయన ఉన్నారు. 1994 నుంచి 1995 వరకు బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క చైర్మన్గా ఈయన పనిచేస్తున్నారు. సో ఈ విధంగా చాలా ముఖ్యమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పదవుల్ని కూడా నిర్వహించినటువంటి వ్యక్తి డాక్టర్ ఆర్ చిదంబరం. అండ్ ఇతను చేసినటువంటి కృషికి మన భారతదేశం యొక్క 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని ఈయనకి 1975 సంవత్సరంలో ఇచ్చి ఈయన గౌరవించడం జరిగింది. తర్వాత మన భారతదేశం యొక్క 2వ పౌర పురస్కారం పద్మవిభూషణ్. ఈ పద్మవిభూషణ్ని 1999 సంవత్సరంలో ఈయనకిచ్చి గౌరవించడం జరిగిందండి. పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఈ 2 పురస్కారాలని కూడా డాక్టర్ ఆర్ చిదంబరం పొందిన్నారు. ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. భారత అణు కార్యక్రమ రూపశిల్పిగా ఈయన్ని మనం చెప్తాం. ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, దట్ ఈజ్ డాక్టర్ ఆర్ చిదంబరం. ఓకే, అండ్ ఇతన్ని సంబంధించి మీరు సింపుల్గా గుర్తుపెట్టుకునే దానికి, సో నేనైతే ఒక స్టోరీ రూపంలో ఇది ఇచ్చున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు ఒక హాల్లోకి వెళ్తున్నారు అనుకోండి, ఒక సైన్స్కి సంబంధించిన ఒక హాల్లోకి వెళ్తూ ఉన్నారు. సో ఆ ఎంట్రెన్స్లో మీరు చూస్తే 1936 అని చెప్పేసి ఇక్కడ ఇయర్ రాస్తున్నారు. సో ఆ ఇయర్ అనేది 1936 ఇతను జన్మించినటువంటి సంవత్సరం. సో లోపలికి వెళ్తే ఇన్సైడ్ ఒక 2 పిల్లర్స్ ఉన్నాయనుకోండి. సో ఆ 2 పిల్లర్స్ టాల్ పిల్లర్స్ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసరికి
చెన్నైకి సంబంధించినటువంటి ప్రెసిడెన్సీ కాలేజ్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది, అంటే ఇక్కడ ఆయన చదివారు. తర్వాత ఇంకోటి బెంగళూరు ఐఏఎస్సిని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది మరొక పిల్లరు. సో అక్కడ కూడా ఈయన చదివినటువంటిది. తర్వాత తర్వాత లోపలికి వెళ్ళారు, ల్యాబ్ ఉంది. సో ల్యాబ్లో మీరు చూసినట్లయితే పోఖ్రాన్ ఉంది, పోఖ్రాన్ అనేటువంటిది ఉంది. సో పోఖ్రాన్ అంటే ఈయన 1974, 1998 ఈ పోఖ్రాన్ టెస్టులు ఏవైతే మనం నిర్వహించాం, న్యూక్లియర్ టెస్టులు, దాంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. సో ఆ తర్వాత మీరు హోలోగ్రామ్స్ చూశారు, మీ దగ్గరలో ఉన్నటువంటి హోలోగ్రామ్స్, సూపర్ కంప్యూటర్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, లిగో ఇండియా ప్రాజెక్టు, సో ఇవన్నీ చూశారనుకోండి. సో ఇవి మీరు చూస్తే వీటన్నిటిలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాడు ఇతను. ఓకే, సో ఈ విధంగా మీరు ఒక స్టోరీ రూపంలో దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ రూమ్లోకి వెళ్ళారు, ఇంకో రూమ్లోకి వెళ్తే అక్కడ అంతా కూడా ఒక అవార్డ్స్కి సంబంధించినటువంటి షెల్ఫ్ ఉంది. అవార్డ్ షెల్ఫ్లో ఏముంది, పద్మశ్రీ అవార్డు ఉంది. 1975 సంవత్సరంలో ఇతను పద్మశ్రీ అవార్డు పొందారు. తర్వాత పద్మ విభూషణ్కి సంబంధించినటువంటి అది ఉంది ఒక షెల్ఫ్, దాంట్లో పద్మ విభూషణ్ అనేది 1999 సంవత్సరంలో పొందారు. సో అలాగా ఈ విధంగా మీకు ఒక స్టోరీ రూపంలో ఈ విధంగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది, మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్ కంటే కూడా ఇలా స్టోరీ రూపంలో చదివితే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. దట్స్ వై నేను ఈ విధంగా విజువలైజేషన్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. ఈ స్టోరీ ఏదైతే ఉందో స్టోరీ రిలేటెడ్ మొత్తం ఇమేజ్ అండి, ఇది ఇమేజ్ని చూపించే విధంగా కూడా నేను ఇక్కడ ఇచ్చాను. యూ కెన్ గో త్రూ ఇట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. బోర్డ్ సెన్సెస్ హెల్డ్ అక్రాస్ 25 వెట్లాండ్స్ ఇన్ గోదావరి ఈస్చరీ. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి ఈస్చరీలో మొత్తం 25 చిత్తడి నేలల్లో బోర్డ్ సెన్సెస్ నిర్వహించడం జరిగిందండి. సో గోదావరి ఈస్చరీలో 25 వెట్లాండ్లలో పక్షుల లెక్కింపు నిర్వహణ జరిగింది రీసెంట్గా. ఈ గోదావరి ఈశ్వరులో పక్షుల లెక్కింపు ఏదైతే ఉందో ఇది మొత్తం 25 చిత్తడి నేలల్లో వీళ్ళు నిర్వహించారు కాకినాడ జిల్లాలో. సో ఆసియన్ వాటర్ బోర్డ్ సెన్సెస్లో భాగంగా దీన్ని నిర్వహించడం జరిగిందండి. సో ఆసియన్ వాటర్ బోర్డ్ సెన్సెస్లో భాగంగా దీన్ని నిర్వహించారు. సో దీంట్లో వీళ్ళు కనుగొంది ఏంటంటే ముఖ్యంగా గ్రేట్ నాట్ ప్రమాదంలో ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. అండ్ ఇండియన్ స్కిమ్మర్ కూడా ఇక్కడ ప్రమాదంలో ఉన్నట్టుగా వీళ్ళు గుర్తించారు. పర్యావరణ ప్రాముఖ్యతని ప్రధానంగా హైలైట్ చేయడం కోసం అయితే ఈ సర్వేని నిర్వహించడం జరిగింది. సో దీంట్లో ఈ సర్వేలో పాల్గొన్నటువంటి వారు BNHS దీంట్లో పార్టిసిపేట్ చేసింది, అండ్ WII డెహ్రాడూన్ దీంట్లో పార్టిసిపేట్ చేసింది, అండ్ BSAF కానీ IBCN కానీ ఇవన్నీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి సంస్థలు. అండ్ ఈ సర్వే యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏంటి? సో పర్యావరణ వ్యవస్థ మరియు పక్షుల యొక్క వైవిధ్యాన్ని అంచనా వేయడం కోసంగా ఈ సర్వేని వీళ్ళు నిర్వహించారు. పక్షుల జనాభాని పర్యవేక్షించడం, లైక్ ఏ పక్షులు ఎన్ని ఉన్నాయి అనేటువంటి దాన్ని వీళ్ళు ప్రధానంగా లక్ష్యంగా తీసుకొని చేశారు. అలాగే దీని వాటి యొక్క సంరక్షణకి కూడా ఇది ఉపయోగపడతాయి. పక్షుల లెక్కింపు తక్కువ ఉన్నాయనుకోండి, వాటికి ఎక్కువగా సంరక్షణ చేయడం, వాటిని ప్రొటెక్ట్ చేయడం ఇలాంటివి చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఈ లెక్కింపు యొక్క ప్రాముఖ్యత మనం చూస్తే, సో గ్లోబల్ ఏషియన్ వాటర్ బోర్డ్ సెన్సెస్లో భాగంగా దీన్ని వీళ్ళు నిర్వహించడం జరిగింది. సో కాబట్టి ఆ ఏషియన్ వాటర్ బోర్డ్ సెన్సెస్కి కూడా ఇది సహకారం అందిస్తుంది అండ్ వాటి యొక్క సంరక్షణ ప్రణాళికకి మద్దతు ఇస్తుంది. కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతర కీలక హ్యాబిటేట్లకి ఇది చాలా ప్రాముఖ్యత వహించేటువంటి సర్వేగా మనం చెప్పొచ్చు. గోదావరి ఈస్చరీలో రీసెంట్గా 25 చిత్తడి నేలల్లో ఈ సర్వే అయితే నిర్వహించడం జరిగిందండి. దానికి సంబంధించి సమ్ కీ పాయింట్స్ రిలేటెడ్ మైండ్ మ్యాప్ ఇది, యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్ వచ్చేసరికి TCS ప్లాన్స్ టు మేక్ మిలేనియం టవర్స్ ట్రాన్సిట్ బిల్డింగ్ ఇన్ వైజాగ్. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ ఏదైతే ఉందో ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక టెక్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సో దానికి సంబంధించి 2000 మంది ఎంప్లాయీస్ కెపాసిటీతో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ నగరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ ఏదైతే ఉందో సో ఇది మిలేనియం టవర్స్ ట్రాన్సిట్ బిల్డింగ్ని ఏర్పాటు చేయబోతుంది అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మినిస్టర్ రీసెంట్గా దీన్ని చెప్పడం జరిగిందండి. ఓకే, సో దట్స్ ఇట్, యూ షుడ్ రిమెంబర్ దిస్. మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క టెక్ క్యాపిటల్ ఏంటి అంటారు, టెక్ క్యాపిటల్ విశాఖపట్నం. ఓకేనా, విశాఖపట్నం, వైజాగ్. ఇవి 5 and 6th January రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. ఐ హోప్ యూ లైక్ దిస్ క్లాస్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ అవర్ ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఇప్పటివరకు మీరు బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ తప్పనిసరిగా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.